రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం రేపుతోంది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ వ్యవసాయ వర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో అగ్రికల్చర్ చదువుతున్నారు. ఇక సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకు పంపుతున్నారని గుర్తించారు ఉన్నతాధికారులు. రికార్డు అదేవిధంగా సీసీ ఫుటేజ్లను పరిశీలించి సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. దీంతో బీఎస్సీ థర్డ్ ఇయర్ కోర్సు చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు వీసీ జానయ్య. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 మంది ఇన్ సర్వీసెస్ అగ్రికల్చర్ బిఎస్సి 3వ సంవత్సరం చదువుతున్నటువంటి వారిని ఆ పేపర్ లీకేజ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ సమయం లోపల ఆ పేపర్ లీకేజ్ చేస్తా ఉన్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బందిని ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి పేపర్ లీకేజ్ కి పాల్పడినట్లయితే యూనివర్సిటీ అధికారులు నిర్ధారించడం జరిగింది. ఇటీవల కాలం లోపల జగిత్యాలలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా వీసీ సిబ్బంది విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల రికార్డులను సీసీటీవీల ఆధారంగా అయితే అక్కడ సెమిస్టర్ ఎగ్జామ్లలో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లయితే వాళ్ళు అనుమానించడం జరిగింది. ఈ అంశంతో సమగ్రంగా విచారణ చేయాలని చెప్పేసి 3 అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఈఓలు యూనివర్సిటీలో అంటే వీళ్ళు అగ్రికల్చర్ చేయడానికి 35 మంది అభ్యర్థులు అంటే ఇన్ సర్వీస్ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళు ప్రస్తుతం గ్రామాల వారీగా ఏఈఓలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళు వ్యవసాయ శాఖలో ప్రమోషన్ల కోసం ఏఓలుగా ప్రమోషన్ రావడం కోసం ఇన్ సర్వీస్ కోటా వీళ్ళకు సపరేట్ కోటా ఉంటుంది. ఈ అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేస్తేనే వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి. సో ఈ ప్రమోషన్ల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు సపరేట్ కోటా కింద రిక్రూట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా అంటే ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ జగిత్యాల కేంద్రంగా జరిగినటువంటి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా ఇక్కడ దాన్ని కూపిలాగక వరంగల్ కేంద్రంగా జరిగినట్లయితే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా దాదాపు ఒక ఉన్నతాధికారితో పాటు 4 సిబ్బందిని కూడా వాళ్ళను సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ 35 మంది అభ్యర్థులు ఎవరైతే ఈ బిఎస్సి అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ అడ్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి వాళ్ళను వ్యవసాయ శాఖకు అయితే పంపడం జరిగింది. ఇంకా అంటే దాదాపు 2014 నుంచి 2024 వరకు కూడా యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయి లోపల పరిపాలన వ్యవహారం అధికార యంత్రాంగం అంతా లేకపోవడంతో నిర్వహణ వాళ్ళపైన ఫోకస్ లేకపోవడంతో ఇదంతా జరిగినట్లు కూడా చాలా అవకతవకలు జరిగినట్లయితే గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ ప్రతి విభాగానికి సంబంధించి ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయనేటటువంటి విషయాలను పైన దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇంకా వీళ్ళందరినీ సస్పెండ్ చేసిన తర్వాత ఇదే విషయానికి సంబంధించి కూడా అవసరమైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వీసీ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళందరికీ ప్రభుత్వం ఇన్ సర్వీస్ కోటా కింద అంటే ఈ కోర్సు 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల లోపల ప్రభుత్వం ఇన్ సర్వీస్ కోటా కింద అయితే వీరికి అడ్మిషన్లు వ్యవసాయ యూనివర్సిటీలలో ఇస్తుంది. ఈ యూనివర్సిటీలో అంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వీళ్ళకి అడ్మిషన్లు వస్తాయి. వీళ్ళందరినీ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయిపోయి వాట్సాప్ ద్వారా అయితే ఈ పేపర్ లీకేజ్ జరిగినట్లు అక్కడి నుంచి వరంగల్ కేంద్రంగా జరిగినటువంటి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇన్ సర్వీసెస్ ద్వారా అడ్మిషన్లు పొందారో ఆ విద్యార్థులందరికీ కూడా ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు గుర్తించడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా రేపు వీళ్ళందరినీ ఈ వ్యవహారంలో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు వీళ్ళు పేపర్ లీకేజ్ ద్వారా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరినీ కూడా తిరిగి వ్యవసాయ శాఖ కూడా
చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, గతంలో ఈ విధమైనటువంటి పేపర్ లీకేజ్ ద్వారా ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఆదేశించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీని వెనకాల ఇంకా ఎవరున్నారు అనేటటువంటి అన్ని కోణాల్లో కూడా వీళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ నరేష్. రంగారెడ్డి జిల్లా ఆరంగర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు. డ్రైవింగ్ లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, పర్మిట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించారు. బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నిబంధనలు పాటించని కొన్ని బస్సులకు జరిమానాలు విధించినట్లుగా తెలిపారు అధికారులు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తనిఖీలు కొనసాగుతాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారులు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాలతో సీసీ బస్సెస్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బస్సులన్నీ చెక్ చేస్తూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారా లేదా, సేఫ్టీ ఎక్విప్మెంట్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, పర్మిట్లు, ట్యాక్స్లు ఉన్నాయా లేవా, ఏమైనా కమర్షియల్ గూడ్స్ క్యారీ చేస్తున్నారా లేదా చెక్ చేసి వాటిపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది. వాయిలేషన్ ఉన్నాయో లేదో అవన్నీ చెక్ చేస్తున్నాము. వాళ్ళ పేపర్స్ అన్నీ చెక్ చేస్తున్నాము. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ ఉందా, ట్యాక్స్ కట్టారా లేదా అన్నది అవన్నీ చెక్ చేసి ఏదైతే వాయిలేషన్ ఉన్నాయో వాటి మీద కేసెస్ రాస్తున్నాము. ఈరోజే స్టార్ట్ అయింది. ఇది ఫెస్టివల్ అయ్యేదాకా ఈ డ్రైవ్ సాగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాము ఏదైతే ఎలా ఫాలో అవ్వాలి అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ అన్నది పెట్టుకోవద్దు, వేసుకుని వెళ్ళొద్దని చెప్పాము. దాని తర్వాత బస్ ఎక్కిన తర్వాత సేఫ్టీ ఎట్లాగా, ఏదైనా ఇన్సిడెంట్ వస్తే వాళ్ళ ఎగ్జిట్ డోర్ తీసుకుని వెళ్ళిపోయేలాగా ఎట్లాగా అన్నది చెప్పాము. అండ్ అట్లాగే వాళ్ళకి ఎగ్జిట్ డోర్స్ అవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము. అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేస్తున్నాం అన్నమాట. అవన్నీ ప్రికాషన్స్ కూడా వాళ్ళకి తీసుకోమన్నాము. అలాగే ప్యాసింజర్స్కి కూడా వాళ్ళకి చెప్పమని చెప్పాము ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి అన్నది. రేపటి నుంచి సంక్రాంతి పండగ స్పెషల్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ప్రయాణం సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు. స్పెషల్ బస్సుల సమాచారం తెలుసుకోవడానికి అన్ని బస్ పాయింట్స్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామన్నారు. బస్ పాయింట్ల వద్ద ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను గైడ్ చేస్తారని అంటున్న రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు నగరవాసులు ఊర్ల బాట పట్టారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు సందడిగా మారాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు జేబీఎస్లో ఇప్పటికే ఈ రోజు నుంచి ఇటు సెలవులు కొన్ని పాఠశాలలకు కావచ్చు, వివిధ ఆఫీసులకు ఉండడంతో ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను అయితే అనౌన్స్ చేసింది. ఇప్పటికే రిజర్వేషన్కి సంబంధించి కూడా బుకింగ్స్ పెద్ద ఎత్తున అవుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ 3-4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన బస్ స్టాండ్స్లో అరేంజ్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? సంక్రాంతి పండుగకి ఎక్కువగా మనకు ప్రధాన బస్ స్టాండ్లో రద్దీ ఉంటుంది కదా, ఏ మేర ఇప్పుడు బస్సులన్నీ ఆపరేట్ చేయబోతున్నారు? అరేంజ్మెంట్స్ అంటే కంప్లీట్ అయినాయి అంటే బస్సెస్ ప్లానింగ్ అంతా, బస్సెస్ మెయింటెనెన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకోవటం జరిగిందండి. సో మనము ఈ ఇమ్లీ బన్ మీద రద్దీ తగ్గించడం కోసం ఈ అదనపు బస్సులు అనేది ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్ అండ్ ఆరాంఘర్ నుంచి నడిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండే రద్దీకి అనుగుణంగా మనం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇమ్లీ బన్లో మెయిన్గా అంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి బాగా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఏమీ సమస్యలు రాకుండా, అంటే ఈ టైంలో మహిళల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఏమైనా పిక్ పాకెటింగ్ సమస్యలు ఇట్లాంటివి వస్తాయని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళతోటి కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది.
వాళ్ళు అదనపు బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ సంవత్సరము అధికంగా బస్సులను దాదాపు 6,431 అనౌన్స్ చేశారు కదా. ముఖ్యంగా మనకు హైదరాబాద్ నుంచి ఎన్ని ఆపరేట్ అవుతున్నాయి? యాక్చువల్గా ఈ 6,430 ఏదైతే అన్నారో ఇవన్నీ హైదరాబాద్ నుంచి డిఫరెంట్ డెస్టినేషన్స్కి పంపించే బస్సులే ఉంటాయండి. ఇవి కాకుండా మనము తెలంగాణ బస్ స్టాండ్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హన్మకొండకి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత హన్మకొండ నుంచి మళ్ళీ భూపాలపల్లి, పర్కాల, అటు మహబాద్ వెళ్ళడానికి అక్కడి నుంచి కూడా మళ్ళీ బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మెజారిటీ ఇప్పుడు ఏదైతే 6,400 అన్నారో ఇవి యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆపరేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి 0 టికెట్ ఈ స్పెషల్ బస్సుల్లో ఎక్కితే ఎట్లా ఛార్జ్ చేస్తారా, వాళ్ళకు ఎట్లా ఉపయోగించుకోవాలంటారు? మహాలక్ష్మి ఇప్పుడు మేము చెప్పిన 6,400 బస్సెస్లో 5,000 బస్సెస్ మహాలక్ష్మి పథకము అమలయ్యే బస్సెసే ఉంటాయండి, ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు. వాటిల్లో మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. మహిళలకి, చిన్నపిల్లలకి 0 టికెట్స్ ఇవ్వటం జరుగుతుందండి. అంటే వాళ్ళ నుంచి ఛార్జ్ ఏమీ వసూలు చేయటం ఉండదు. ఈ స్పెషల్ బస్సుల్లో అంటే ఈ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు కాకుండా ఏదైతే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉంటాయో అండ్ డీలక్స్ బస్సులు ఉంటాయో వాటిల్లో మటుకు నార్మల్ ఈ అదనపు ఛార్జీలు మహిళలకు కూడా వర్తిస్తాయండి. ఇప్పుడు ప్రధాన బస్ స్టాండ్లే కాకుండా మెయిన్ సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు ట్రాఫిక్ నేపథ్యంలో చెప్పారు. అక్కడ అరేంజ్మెంట్స్ ఎంత మేర వచ్చాయి? సిబ్బందికి సంబంధించి పెంచుతున్నారా? అక్కడ సిబ్బంది ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? దాని గురించి ఆల్రెడీ హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగిందండి. మా ఎండి గారు ఆల్రెడీ 30th మీటింగ్ పెట్టారు. 30th డిసెంబర్ అందరికీ ఆదేశాలు జారీ చేయటం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నిట్లో కూడా 24/7 ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటామండి. అక్కడ ప్యాసింజర్స్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ షెల్టర్స్ అంటే షామియానాస్, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లు కూడా పెట్టి అంటే ప్యాసింజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేడం, ఇప్పటి వరకు లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ ఎట్లా అవుతుంది? ఈ ఫెస్టివల్ సీజన్లో ఎవ్రీ ఇయర్కి మించి ఈసారి అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ నుంచి డిమాండ్ ఎట్లా ఉంది మేడం ఆర్టీసీ బస్సులకి? ఈ లాంగ్ డిస్టెన్స్ బస్ అంటే మనకి ఏపీ డెస్టినేషన్స్ అండి ఎక్కువగా. ఈ విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఇటు పక్కకి డిమాండ్ ఎక్కువగా ఉందండి. సో వాటిల్లో ఇప్పటికీ ఒక 85% సీట్స్ బుక్ అయినాయి. అండ్ విజయవాడకి మటుకు ఇంకా చాలా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రిజర్వేషన్ స్టేటస్ అనేది మేము ఆల్వేస్ చెక్ చేస్తూనే ఉన్నాము. ఒకవేళ ఏ రూట్లో అన్నా ఎక్కువగా డిమాండ్ ఉంది అంటే బస్సులు పుష్ చేస్తున్నాము. కాకపోతే మనము హై అండ్ బస్సులు ఈ స్లీపర్స్ అట్లాంటివి అనేది లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ పెట్టేశాము. అదనంగా స్లీపర్స్ అట్లాంటివి ఏం పెట్టలేము. బట్ ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అదనంగా పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. మేడం, అంటే మీరు ఇన్ని స్పెషల్ బస్సులు వేసినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్లు ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? సో టీజీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడపడానికి డిమాండ్ మేరకు అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉంది. సో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసి సొంత ఊళ్ళకి క్షేమంగా వెళ్ళి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి జరుపుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా అయితే రేపటి నుంచి ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్లో ఇటు సంక్రాంతి స్పెషల్ బస్సుల అరేంజ్మెంట్స్ని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మరొక 1000 ప్రత్యేక అదనపు బస్సులను కూడా ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇది సంక్రాంతి స్పెషల్ ఆర్టీసీ బస్సులు అట్లాగే అరేంజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, ఎంజీబీఎస్ నుంచి. మరో మెగా సెలబ్రేషన్స్ కి వేదిక కానుంది భాగ్యనగరం. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ భారీ వేడుకలకు సిద్ధమవుతోంది. సెలబ్రేట్ ది స్కై పేరుతో వారం రోజుల పాటు వివిధ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, అదేవిధంగా డ్రోన్ ఫెస్టివల్ ని నిర్వహించబోతోంది రాష్ట్ర పర్యాటక శాఖ. పతంగుల పండుగకు వేలైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ ప్రకటించింది. వివిధ అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల్లో పతంగులు ఎగురవేసే కైట్ ప్లేయర్స్ను ఆహ్వానిస్తూ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ వేడుకలను నిర్వహించబోతోంది.
పతంగుల పండుగకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్తో పాటు పలు దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ రానున్నారు. అలాగే గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 50 మంది కైట్ ప్లేయర్స్ పతంగుల పండుగలో పాల్గొనబోతున్నారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 నుంచి 1200 రకాల స్వీట్లు, పిండి వంటలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సంక్రాంతి పండుగ, ఈ పతంగుల పండుగ కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మళ్ళీ ఆ కల్చర్ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పర్యాటకోత్సవం పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాను. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ లో పాల్గొంటా ఉన్నారు. దీంతో పాటు మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. పరేడ్ గ్రౌండ్ తో పాటు సిటీ అవుట్స్కట్స్ లో 16 నుంచి 3 రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు టెక్నాలజీని జోడించి వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి. ఇందులో డ్రోన్స్ కి రేసింగ్స్, సాకర్ మ్యాచ్లు నిర్వహించబోతున్నామన్నారు. హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగుల ఎత్తుకు ఎదుగుతాయని, వాటిలో ఎక్కాలంటే టికెట్స్ ని ముందుగానే బుక్ మై షో యాప్ లో బుక్ చేసుకోవాలన్నారు. కైట్ ఫెస్టివల్ స్వీట్ ఫెస్టివల్ అంటే ఈ ఇన్ని రాష్ట్రాలకు సంబంధించి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ జనవరి 16th to 18th 3 days. దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ సివిల్ యాక్షన్ పర్మిషన్ రావడం జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి. అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను కూడా బుక్ చేసుకుంటా ఉన్న దానిలో నేను కూడా హాట్ ఎయిర్ బెలూన్ లో అది 2500 నుంచి చూస్తే హైదరాబాద్ ఎట్లా కనపడుతుందో ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ తో పాటుగా డ్రోన్ షో గచ్చిబౌలి స్టేడియం గోల్ కోర్స్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా డ్రోన్ షో ఉంటుంది. వీటిని చూసేందుకు వచ్చే విజిటర్స్ కోసం షామియానా టెంట్లు, తాగునీటి వంటి ఏర్పాట్లు చేస్తోంది టూరిజం శాఖ. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉండనుంది. గతేడాది 1,00,000 మంది వరకు ఈ ఫెస్టివల్ కి హాజరయ్యారని, ఈ ఏడాది అంతకు మించి వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సంక్రాంతి పండగకు హైదరాబాద్లో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన చైనా మాంజాపైన పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 1,24,00,000 విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పక్షులు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. చైనా మాంజా విక్రయించినా, నిల్వ ఉంచినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్లో నిషేధిత చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాత బస్తీతో పాటు అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్రాల నుంచి దుకాణదారులు చైనా మాంజా తెప్పిస్తుంటే సీజ్ చేశారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండగ అని, అయితే మన సంతోషం మరొకరి ప్రాణానికి ముప్పుగా మారొద్దన్నారు సిపి సజ్జనార్. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తు చేశారు సిపి. హైదరాబాద్లో చైనా మాంజా విక్రయించిన, గోదాముల్లో నిల్వ చేసిన, అక్రమ రవాణాకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉండే ఈ మాంజాతో పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందన్నారు సిపి సజ్జనార్. తల్లిదండ్రులు వారి పిల్లలను నూలు దారాలను వినియోగించేలా చేయాలని సూచించారు సజ్జనార్. దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోను చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోను 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది.
ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నారని తెలిపారు సిపి సజ్జనార్. ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే విక్రయాలపై నిఘా ఉంచామన్నారు. ఆన్లైన్ డెలివరీ, కొరియర్లపై కూడా నిఘా పెట్టామన్నారు. మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజా కేసులో పట్టుబడితే 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. చైనా మాంజాను అరికట్టేందుకు కొత్తగా కమిటీ వేసి విచారణ చేస్తామన్నారు సిపి సజ్జనార్. ఇది తయారు చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా పక్షులకి, మనుషులకి బాగా అంటే బాగా మనము ఇది నష్టం జరుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఈ ఎలక్ట్రిసిటీ వైర్కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. చైనా మాంజా విక్రయాలపై ప్రజలు సమాచారం అందించాలని సూచించారు సజ్జనార్. అవసరమైతే డయల్ 100-94906-16555 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు సిపి. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత ఊపందుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై సిట్ దూకుడుగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సిట్ వారిని విచారించింది. ఇక ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను ఎంక్వైరీ చేసి వాళ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు పెంచింది. ఇటీవల సిట్ ఇచ్చిన నోటీసులకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నగరికల్ ఎక్స్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలను వేర్వేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డాటాను పరిశీలించగా అందులో జైపాల్ యాదవ్తో ఎక్కువగా టచ్లో ఉన్నట్లు గుర్తించింది సిట్. దీంతో నోటీసులు ఇచ్చి జైపాల్ యాదవ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ తిరుపతన్న, జైపాల్ యాదవ్ మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా ఒక కేసులో భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యపై తిరుపతన్నతో మాట్లాడినట్లు జైపాల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే సిట్ అధికారులు ఎన్నికల సమయంలో జరిగిన ఈ కాల్స్, సంభాషణలపై లోతుగా విచారిస్తున్నారు. జైపాల్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ సిట్ విచారణకు హాజరయ్యారు. అంటే ఈ దీనికి సంబంధించి ఒకటేసారి వాళ్ళు అడిగింది, ఒకటేసారి ఇచ్చినాము. అంతకుముందు తిరుపతితో మాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన మాకు రిలేటివ్ కావాలి. 2-3 పంచాయతీల్లో కూర్చొని కూడా పంచాయతీ కూడా తెంపడం జరిగింది. నేను తిరుపతిలో కూర్చొని మాట్లాడి తెంపడం కూడా జరిగింది. భార్యాభర్తల పంచాయతీలు కూడా తెంపడం జరిగింది. ఆ విధంగా మా బంధువులకు సంబంధించిన తెంపడం జరిగింది, ఆ పరిష్కారం చేయడం జరిగింది. అదే సంబంధాలు కానీ వేరే సంబంధాలు లేవు. ఇక మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సిట్ విచారించింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు దర్యాప్తులో తేలడంతో చిరుమర్తి లింగయ్యను సాక్షిగా చేర్చారు సిట్ అధికారులు. పలానాలు తెలుసా అని అడిగితే తెలుసు అన్నట్టుగా ఎవరు తెలుసుకుని చెప్పని చెప్పి అప్పుడు పబ్లిక్లో ప్రచారం ఉన్నాం కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నా నెంబర్కి ఎస్ఎంఎస్ చేశారు. ఆ ఎస్ఎంఎస్ చేస్తే ఆ నెంబర్ని ఏం చేసి ఏం సంగతి నాకు తెలియదు. వాళ్ళు మీకు పొలిటికల్గా యాంటీ కాబట్టి మీరు నెంబర్లు ఇచ్చారా అని అడగడం జరిగింది. నాకు పొలిటికల్ యాంగిల్ అంటే 100 మంది ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు కదా. వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేని వ్యక్తులు నేను ఇవ్వలేదు. నాకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. అధికారులు అడిగారు కాబట్టి మా వాళ్ళని తెలుసుకొని మెసేజ్ పెట్టడం జరిగింది. అంతా తప్ప మీ ఫోన్ ట్యాప్ కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎందుకు చేస్తారు ఏం సార్, మీ అధికారులు తెలిసి ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును సిట్ ప్రశ్నించేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. కొండలరావు అనారోగ్యంగా ఉండటంతో సిట్ విచారణకు హాజరు కాలేదు. ఇక సందీప్ రావు విదేశాల్లో ఉండటంతో మరో 4 రోజుల్లో విచారణకు హాజరవుతానని సిట్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదవాలన్నా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నా పుస్తకాలు కొని ప్రిపేర్ అవ్వాలి. అయితే పుస్తకాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు ఖరీదైన పుస్తకాలను కొనుగోలు చేయలేక తమ కళలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప విజ్ఞాన వారధిని నిర్మించింది. అదే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్. ఉన్నత చదువులు చదువుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ యాప్ కేవలం పుస్తకాల సేకరణ మాత్రమే కాదు, ఇది ఒక వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఐఐటి ఖరగ్పూర్ సహకారంతో కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ఈ డిజిటల్ లైబ్రరీ ఒక అక్షయ పాత్ర లాంటిది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, కోట్లాది పుస్తకాల భండాగారం. దీనికోసం ₹1 కూడా చెల్లించవలసిన పని లేదు. కేవలం ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. విజ్ఞాన సర్వస్వం మొబైల్లోనే చూడొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు 200కు పైగా భాషల్లో విద్యా సమాచారం లభిస్తుంది. తెలుగులో కూడా అనేక పుస్తకాలు అందుబాటులో ఉండటం విద్యార్థులకు కలిసొచ్చే అంశం. 1వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి పరిశోధనలు చేసే స్కాలర్స్ వరకు అందరికీ అవసరమైన కంటెంట్ యాప్లో ఉంటుంది. కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా వీడియో లెక్చర్లు, పాత ప్రశ్న పత్రాలు కూడా ఉచితంగా లభిస్తాయి. సమాచారాన్ని తొందరగా తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతి లైబ్రరీలో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ తీసుకొచ్చాం. సెలెక్టెడ్ లైబ్రరీస్లో ఎక్కువ రీడర్స్ ఉండి ఇంటర్నెట్కి అవకాశాల లైబ్రరీస్లో మేము సెలెక్టెడ్ లైబ్రరీస్లో ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొచ్చాం, వైఫై సౌకర్యం తీసుకొచ్చాం. కానీ ఆ వైఫై సౌకర్యం ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా మీకు కనుక దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం మీ ఫోన్లో ఉంటే, మీకు స్మార్ట్ ఫోన్లు ఉంటే డెఫినెట్గా ఈ సౌకర్యం తీసుకోవచ్చు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సౌకర్యానికి మరిన్ని అడిషనల్ ఇష్యూస్ చేసి మొత్తం విద్యార్థులందరికీ అట్లాగే రీడర్స్ అందరికీ ఈ డిజిటల్ లైబ్రరీ సౌకర్యాల ద్వారా మరింత సమాచారాన్ని, మరింత విజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాం. నగరాల్లో ఉన్నవారికి లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. కానీ మారుమూల గ్రామాల్లో ఉండి సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వారికి ఈ యాప్ ఒక డిజిటల్ గురువులా పనిచేస్తుంది. వేలు విలువ చేసే రిఫరెన్స్ బుక్ యాప్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పొలం పనులకు వెళ్లే విద్యార్థులు, లైబ్రరీకి వెళ్లలేని వారు తమ మొబైల్ ఫోన్ ద్వారా ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. జేఈఈ, నీట్, యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ యాప్లో దొరుకుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయినా, స్కూళ్ళల్లో చదువుతూ అకాడమిక్గా విస్తరించాలనే విద్యార్థులైనా, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను తీసుకోవడానికి కోసం సమాచారం కావాలనుకున్న విద్యార్థులైనా, లేదా ఆఫీసర్స్, ఇప్పుడు ఇక్కడ సెక్రటరియట్ కనబడుతూ ఉన్నది, ఈ ఆఫీసర్స్కి కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. వేరే రంగాల్లో, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో గవర్నెన్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు పుస్తకాల్లో ఉంటాయి, న్యూస్ పేపర్లో ఉంటాయి, పీరియాడికల్స్లో ఉంటాయి. వాటిని మనం దగ్గరికి పోవడం సాధ్యం కాదు. కాబట్టి వాటిని మనం దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ప్లేస్టోర్ నుంచి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేరుగా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే చాలు, బోలెడంత సమాచారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్, గత 10 ఏళ్ల ప్రశ్నపత్రాలు ఇక్కడ లభిస్తాయి. స్టేట్, సెంట్రల్కు సంబంధించిన బుక్స్ ఒకే చాట దొరుకుతాయి. బుక్స్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లేనప్పుడు చదువుకునే సదుపాయం ఉంది. గ్రామంలో ఉండే సాధారణ విద్యార్థికి క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే గతంలో సిటీకి వెళ్లి పెద్ద లైబ్రరీని వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా నేషనల్ డిజిటల్ లైబ్రరీలో లాగిన్ అయి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలను నిమిషాల్లో చదువుకోవచ్చు. అక్షరమే ఆయుధంగా ఎదగాలనుకునే ప్రతి విద్యార్థి మొబైల్లో ఉండవలసిన యాప్ ఇది. చదువు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న ఒక ఉమ్మడి ఆస్తి. జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అది అందరికీ అందాలనే లక్ష్యంతో కేంద్రం తెచ్చిన ఈ డిజిటల్ లైబ్రరీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం అవుతున్న వారికి ఒక గొప్ప భరోసా. మన దేశంలో మేధస్సుకు కొదవలేదని, దాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవాలని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ సైఫాబాద్లో ల్యాబ్ టు సొసైటీ రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ VB 2047 నేషనల్ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సౌమ్య స్వామినాథన్, సైన్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సైఫాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో వికసిత భారత నిర్మాణంలో సైన్స్ కమ్యూనికేషన్ పాత్ర అనే అంశంపై జాతీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ సౌమ్య స్వామినాథన్తో పాటు ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, సైన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. మానవ జీవన నాణ్యత పెంచడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సైన్స్ పట్ల ఎంత ఆదరణ పెంచగలిగితే సైన్స్లో దేశం అంత ముందుంటుందని చెప్పారు. ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవం వల్లే దేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని గుర్తు చేశారు వెంకయ్య నాయుడు. Such forums serve to further the role of science communication in helping research percolate to the ground level. Outcome of research in labs must benefit society at large at an accelerated pace for us as a nation to build a strong Vikasit Bharat by 2047. By reaching larger audience, science communication influences decisions on global challenges like climate change, which is a very important aspect in public life across the globe. మాతృభాష కంటి చూపు లాంటిదని, ఆంగ్ల భాష కలద్దాల లాంటిదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మాతృభాషలో బోధిస్తే ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. మన వారసత్వాన్ని ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకుంటున్నాయని తెలిపారు వెంకయ్య నాయుడు. Students from across the globe, they used to come to Nalanda, Takshashila, Vikramshila universities. This is not what I am saying. This has been written by Pahian, Huan Song, the Chinese about Veerapande Kattabamman, or Allur Sitaram Raju, or Komaram Bhim, or Jhansi Lakshmi, or Rudram Devi, and also the great efforts made by our seniors, our forefathers, even in science, in astronomy, in various fields, our leaders, our forefathers, the great rishis, they have done great work. సైన్స్ ప్రజల జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేస్తుందన్నారు స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ సౌమ్య స్వామినాథన్. సైన్స్ ల్యాబుల్లో చేసే పరిశోధనలు సామాన్య ప్రజలకు చేరువ కావాలన్నారు. హెల్త్, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ ఇన్నోవేషన్, స్పేస్ టెక్నాలజీ, వ్యాక్సిన్ తయారీ కూడా ల్యాబుల్లో జరిగిన పరిశోధనల ద్వారానే వచ్చాయన్నారు సౌమ్య స్వామినాథన్. Where was the misinformation actually really being, in which areas was there more misinformation and which areas were there more questions? And I also learned that when people ask questions, it doesn't mean that they are a skeptic or anti-science in a way in which we can address their fears. So for example, there was a lot of fear about vaccines causing infertility. There were of course a lot of conspiracy theories also that vaccines have all kinds of things like chips. And when data is being collected, one also needs to say that as of today, we have data, let us say, based on 3 months of experience of using this vaccine. కమ్యూనికేషన్, రీసెర్చ్ పై జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించడంతో సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ పేద రోగులకు అండగా నిలుస్తోంది. వివిధ హాస్పిటల్స్లో వైద్యం చేసి చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీకి రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు గాంధీ డాక్టర్లు. లక్షలు ఖర్చయ్యే ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. వెంటిలేటర్ అవసరం ఉన్న రోగులు ప్రైవేట్కు వెళ్తే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. వెంటిలేటర్ల సహాయంతో ఎమర్జెన్సీ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు పోస్తున్నారు గాంధీ డాక్టర్లు. అత్యవసర కేసులు కూడా గాంధీకి ఎక్కువగా వస్తూ ఉండగా వారిలో చాలా మందికి వెంటిలేటర్ అవసరం అవుతోందంటున్నారు. ఇక వెంటిలేటర్లు అన్నీ కూడా నిరంతరం పనిచేస్తున్నాయని అంటున్న గాంధీ సూపరింటెండెంట్ వాణితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మెడికల్లోనే పెద్ద దిక్క గాంధీ ఆసుపత్రి నిలుస్తుంది. సాధారణ వైద్య చికిత్సల నుంచి మొదలు సూపర్ స్పెషాలిటీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, లేకపోతే ఇట్లాంటి ఐవీఎఫ్ వంటి సేవలు కూడా అందిస్తున్నటువంటి గాంధీలో వెంటిలేటర్స్ అనేవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రైవేటుకు వెళ్తే లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా గాంధీ హాస్పిటల్లో తనా మనాని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెంటిలేటర్ సౌకర్యం కల్పిస్తే అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు కోలుకునే విధంగా చేస్తున్నారు. అసలు గాంధీలో ఈ వెంటిలేటర్కు ఎట్లాంటి డిమాండ్ ఉంది, ఎవరెవరికి అవసరం ఉంటుంది, ఎట్లాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముందుగా వెంటిలేటర్లు అనేవి ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్లో చాలా కీలకంగా అయిపోతున్నాయి. ఏ ఎమర్జెన్సీ పేషెంట్కైనా కూడా అవి అవసరం పడుతున్నాయి. సో సాధారణంగా వెంటిలేషన్ అనేది ఎవరికి అవసరం పడుతుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? గాంధీ హాస్పిటల్లో మేము అబ్జర్వ్ చేసింది అన్యూజువల్గా ఒక 10 days నుంచి విపరీతమైన కేసెస్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ వెంటిలేటర్ అవసరం పడుతుంది.
కొన్ని కేసెస్ బయట హాస్పిటల్స్ నుంచి వెంటిలేటర్ మీద వస్తున్నారు. సో ఇది ఈ సీజనల్ పరంగా రెస్పిరేటరీ డిసీజెస్ లేకపోతే గాంధీ హాస్పిటల్కి ఎక్కువ పాయిజన్ కేసెస్ వస్తుంటాయి. అవి కాక ఇంకా టర్మినల్ స్టేజెస్లో స్ట్రోక్ వచ్చిన కేసెస్. సో ఈ కేసెస్కి కొన్ని కేసెస్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంటున్నాయి, కొన్ని మన దగ్గరికి వచ్చినాక వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. సో రెస్పిరేటరీ ట్రబుల్, బ్రీదింగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వెంటిలేటర్ మీద పెడుతున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాకు వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. క్యాజువాలిటీ బెడ్స్ మేము అబ్జర్వ్ చేసింది, మాకు క్యాజువాలిటీ బెడ్స్ నంబర్స్ అసలు ఈ గాంధీకి వచ్చే లోడ్కి రెఫరల్ చాలా కేసెస్ వస్తున్నాయి. 2 days బ్యాక్ మా మినిస్టర్ గారు కూడా మా రివ్యూ మీటింగ్ తీసుకుని ఈ రెఫరల్ కేసెస్ అనేది ప్రాపర్గా స్ట్రిక్ట్ రూల్స్, గైడ్ లైన్స్, SOPs ఫామ్ చేస్తామని చెప్పారు. రిఫరల్ మాట్లాడి కాబట్టి లాస్ట్ మినిట్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కానీ లేకపోతే ఇంకొన్ని చోట్ల నుంచి కానీ లాస్ట్ మినిట్లో ఆ పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి చూసి కూడా ఇక్కడికి పంపిస్తున్న సందర్భాలని, అంటే అతను కోలుకునే అవకాశం ఉంటుందా ఆ టైంలో వస్తే కనుక? ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎట్లా ట్రై చేస్తాం? మేము అబ్జర్వ్ చేసింది లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా మేము చూస్తున్నామండి. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ లాస్ట్ డేస్లో చాలా రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఐదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే ఇంకా సివియర్ కేసెస్, ఇంకా డెత్ ఇన్ఎవిటబుల్ అలాంటి కేసెస్ గాంధీకి ఎక్కువ రెఫర్ చేయడం జరుగుతుంది. సో దీని మీద మేము దృష్టి పెట్టాము. ఎందుకంటే ఇలాంటి కేసెస్ బెడ్ చాలా రోజులు మేము ఒక రీహాబిలిటేషన్ లాగా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అదర్ కేసెస్ మా జనరల్ హాస్పిటల్స్ నుంచి కూడా రెఫరల్ వస్తాయి. అవి హయ్యర్ ట్రీట్మెంట్ కోసము మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నుంచి కూడా కేసెస్ రెఫర్ అవుతున్నాయి. సో సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంటాయి. కొన్ని కేసెస్ మేము వచ్చినాక ఇక్కడ నీడ్ బట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నాము. లాస్ట్ మినిట్లో వచ్చిన వాటిలో కోలుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చినవి కోలుకోవడానికి ఛాన్సెస్ తక్కువే ఉంటున్నాయి మేము చూసిన కేసెస్ పరంగా. కానీ కొన్ని కేసెస్ ఒక స్మాల్ పర్సంటేజ్ రికవర్ అవుతున్నారు, డిపెండింగ్ ఆన్ వాళ్ళు వచ్చిన ఎమర్జెన్సీ, వాళ్ళకు వచ్చిన డిజీజ్ బట్టి. పేదలకి బయటకు వెళ్తే కనుక మీరు అన్నట్టు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి రిఫరల్ కింద ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎట్లాంటి సౌకర్యం ఉంటుంది వెంటిలేటర్ ఉండడం వల్ల? వాళ్ళు బయటకు వెళ్తే కనుక ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్తే కనుక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఈ వెంటిలేటర్ మీద ఉన్న కేసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. లాస్ట్ డేస్ ఎన్ని డేస్ పేషెంట్ బతుకుతారో అన్నది మనం చెప్పలేము. ప్లస్ కొంతమంది కోలుకుంటారు, కొంతమంది కోలుకోలేకపోతారు. కానీ గాంధీ హాస్పిటల్కి ఎటువంటి కేసు వచ్చినా కూడా వెంటిలేటర్ లేదనో బెడ్ లేదనో ఆ మా ఇష్యూ తోటి మేము ఏ కేసు నెగ్లెక్ట్ చేయటం లేదు. చాలా గేరప్ అయ్యాము. చాలా బెడ్స్, వెంటిలేటర్స్ అవసరం పడుతుంది. జస్ట్ బెడ్స్ కాదు ఇంక్రీజ్ చేయడం కాదు, కానీ మాకు సపోర్ట్ స్టాఫ్, డాక్టర్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నాము. ఏ కేసు తిప్పి పంపించడం లేదు. అండ్ వెంటిలేటర్స్ కూడా కంటిన్యూస్ వర్కింగ్లో ఉండడం వల్ల కొంచెం డైనమిక్గా రిపేర్స్ అవి ఎక్కువనే అవుతున్నాయి. సో మేము తీసుకుంటున్నాము. ఇంకొక రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ అని ఏదో ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఓపెన్ చేసి ఎంత లోడ్ వచ్చినా కూడా పేషెంట్ కోసం అని వచ్చేది చాలా పువర్ పేషెంట్స్, వాళ్ళకి మనం న్యాయం చేయాలి అని చెప్పి ఇక్కడ ఏ పేషెంట్ని రిజెక్ట్ చేయకుండా సర్వీస్ అయితే ఇస్తున్నామండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెంటిలేషన్స్ ఎన్ని ఉన్నాయండి? ఇంకా మనకేమైనా అవసరం ఉంటుంది? మన దగ్గర గవర్నమెంట్ నుంచి ఒక 300 వెంటిలేటర్స్ ఉన్నాయండి. రైట్ నౌ ఒక 150-170 వరకు వర్కింగ్ ఉన్నాయి. కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. వీఆర్ టేకింగ్ అప్ ద రిపేర్స్. ఇది కాకుండా CSR కింద కోవిడ్ టైంలో చాలా వెంటిలేటర్స్ వచ్చాయి. సో అరౌండ్ అబౌట్ 300 ICU బెడ్స్ ఉన్నాయి మనకి, ఆల్ టైప్స్ ఆఫ్ ICU. కానీ ఇప్పుడైతే 150-160 వెంటిలేటర్ బెడ్స్ మేము యూజ్ చేస్తున్నాం. మనకు వచ్చే కేసెస్ బట్టి ఇంకా ఒక 30-40 బెడ్స్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. కానీ ద అదర్ డాక్టర్స్ ఈ లోడ్ మేము తీసుకోగలమా అన్న విషయం మీద ఆలోచించాల్సి వస్తుంది. బెడ్స్ ఎక్కడ ఖాళీ లేవండి, క్యాజువాలిటీ ఖాళీ లేవు. 65 bedded AMC ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద హైయెస్ట్ నంబర్. ఈ బెడ్స్ ఖాళీ లేవు.
ఇంకా ఐఎంసీ అని ఒక స్టెప్ డౌన్ ఉంది మెడిసిన్ డిపార్ట్మెంట్లో, ఆ బెడ్స్ ఫుల్ ఉన్నాయి. రైట్ నౌ మాకు ఎక్స్ట్రా లోడ్ కోసం ఇంకొక 2 ICUs డిజాస్టర్ వార్డు అండ్ RICU ఓపెన్ చేశాము. సో వీఆర్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ ద రష్. అండ్ ఏ పేషెంట్ని మేము బెడ్ లేదని అంబులెన్స్లో ఆపడం కానీ ఇంకెక్కడికైనా రెఫరల్ వెళ్ళండి అని చెప్పడం మాత్రం మా వైపు నుంచి జరగడం లేదండి. రెఫరల్స్ను తీసుకుంటున్నాం, బయట ప్రైవేట్ నుంచి వచ్చే వాటి మీద ఫోకస్ ఉంది, వాటి ఆధారంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి డాక్టర్ వాణి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నేరాలు చేసి వచ్చే ఖైదీల్లో మార్పు తీసుకురావడమే జైళ్ల ప్రధాన లక్ష్యం. కానీ మత్తు పదార్థాలకు బానిసలైన కొంతమంది ఖైదీలు జైళ్లలో తీవ్ర సమస్యలకు కారణమవుతున్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళు జైల్లో నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇతర ఖైదీలతో పాటు జైళ్ల సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జైళ్లలో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డ్రగ్స్ కు బానిసలై వస్తున్న ఖైదీలతో జైలు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. జైళ్లలో మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో వీటికి అలవాటు పడ్డవారు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు తోటి ఖైదీలు జైలు అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించడానికి జైళ్లలోనే డీ అడిక్షన్ సెంటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్రంలో ముందుగా చెంచల్గూడ కేంద్ర కారాగారంలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన కేంద్ర కారాగారాల్లోనూ వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఖైదీలతో పాటు జైళ్ల శాఖ అధికారులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, చెంచల్గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలు, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా కారాగారాలు, 20 సబ్ జైళ్లు ఉన్నాయి. వీటిలో 6800 మంది ఖైదీలున్నారు. ఇందులో సగం మంది చెర్లపల్లి, చెంచల్గూడ కేంద్ర కారాగారాల్లోనే ఉన్నారు. ఇక్కడికి వస్తున్న ఖైదీల్లో మద్యం, వైట్నర్, మాదక ద్రవ్యాల్లాంటి వ్యసనాలు ఉంటున్నాయి. వీరితో జైలు అధికారులకు సమస్యలు వస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసలైన వారికి జైళ్లలో ఉండే డాక్టర్లు ప్రాథమికంగా చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు పంపిస్తుంటారు. అయితే ఖైదీలను అక్కడికి తరలించేటప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేయడం, చికిత్సాలయం నుంచి తప్పించుకుపోయేందుకు యత్నించడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే జైళ్లలోనే డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో నిపుణులైన కౌన్సిలర్లతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమిస్తోంది. డీ అడిక్షన్ ప్రక్రియలో భాగంగా ఖైదీలకు వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తారు. సైకియాట్రిస్టులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వ్యాపకాల వైపు వారి దృష్టి మళ్లిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో వ్యక్తిగత కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రతిరోజు యోగా, పెయింటింగ్, ఆర్ట్ థెరపీ తరగతులు, మ్యూజిక్ సెషన్స్ ఉంటాయి. ప్రతి డీ అడిక్షన్ సెంటర్లో 20 పడకలు, ఇంటెన్సివ్ కేర్ రూమ్లు, జనరల్ అబ్జర్వేషన్ రూమ్లు, 24 గంటల పాటు నర్సింగ్ కేర్ సదుపాయాలు ఉంటాయి. మత్తు పదార్థాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పెషల్ డ్రైవ్లు పెరగడంతో జైళ్లకు వస్తున్న ఖైదీల్లోనూ డ్రగ్స్ కు బానిసలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ కు అలవాటు పడి నేరాలు చేసి జైళ్లకు వచ్చే వారిని మార్చేందుకు, వారికి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం అంటున్నారు జైళ్ల శాఖ అధికారులు. న్యూఢిల్లీలో జరిగిన ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూడా 175 కోట్ల సస్సి నిధులను మంజూరు చేయాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ శివార్లలోని బంగారు దుకాణాలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. స్పాట్ ఫిక్స్ చేశాక 1కి 2 సార్లు రెక్కి నిర్వహించి చోరీలు చేస్తున్నారు. ఇటీవల కీసరాలో బంగారు షాప్లో దోపిడీ ఇందుకు నిదర్శనం. ఇక ఈ కేసును ఛేదించి 5 నిందితులను రిమాండ్కి తరలించారు పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని బాలాజీ గోల్డ్ షాప్లో ఈ నెల 2న జరిగిన దోపిడీ సంచలనం సృష్టించింది.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి 5 నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముంబైకి చెందిన నజీం అజీజ్ కటోడియా, హైదరాబాద్కు చెందిన విశ్వకర్మ ఎకేందర్ సింగ్లు పాత నేరస్తులున్నారు. దొంగతనాలు, దోపిడీలు చేయడమే వీరి పని. వేర్వేరు కేసుల్లో గతేడాది 2 చెర్లపల్లి జైలుకు వెళ్లారు. అక్కడ 2కి పరిచయం ఏర్పడింది. అక్టోబర్లో ఏకేందర్ సింగ్, నవంబర్లో నజీం అజీజ్ కటోడియా జైలు నుంచి బయటకు వచ్చారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు. గోల్డ్ షాప్లో దోపిడీకి నిర్ణయం తీసుకొని 20 రోజుల పాటు జ్యువెలరీ షాప్ కోసం గాలించారు. చివరకు కీసర నాగారంలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణం చోరీకి అనువుగా ఉంటుందని భావించి ఎంపిక చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఏకేందర్ సింగ్ కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది. అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం ముఠా సభ్యులు మొహమ్మద్ సైఫ్ అలీ, రాజేందర్ సింగ్ ఈ నెల 2న సాయంత్రం బాలాజీ గోల్డ్ షాప్లోకి వెళ్లారు. కస్టమర్లలాగా నటిస్తూ ఆభరణాలను చూశారు. షాప్లో వ్యాపారి ఒక్కడే ఉండడంతో పరిస్థితి అనుకూలంగా ఉందని ముఠా సభ్యులకు సంకేతం ఇచ్చారు. బయటే కాపు కాచుకునున్న నజీం అజీజ్ కొటాడియా, విశ్వకర్మ ఎకేందర్ సింగ్ ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకుని షాప్లోకి వచ్చారు. కస్టమర్లలాగా వచ్చి షాప్లోనే ఉన్న ముఠా సభ్యులు ఏమీ తెలియనట్లు బయటకు పారిపోతారు. నిందితులు బొమ్మ తుపాకీతో బెదిరించి గోల్డ్ బాక్సులను బ్యాగ్లో వేసుకున్నారు. అడ్డొచ్చిన వ్యాపారి సందీప్ గెహ్లాత్పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశారు. అక్కడే ఉన్న వ్యాపారి కుమారుడిని చంపేస్తామంటూ తుపాకీతో భయపెట్టారు. అయినా భయపడకుండా గాయాలతోనే వ్యాపారి సందీప్ తీవ్రంగా ప్రతిఘటించారు. కేకలు వేస్తూ ఎంతకు పట్టు వదలకపోవడంతో చుట్టుపక్కల వారు వస్తారని గమనించిన నిందితులిద్దరూ బ్యాగ్లోని గోల్డ్ ఎత్తుకెళ్లారు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ను తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అది ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది. అది షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సో తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పారిపోయారు. ఆ పారిపోయే క్రమంలో ఒక ప్లేస్లో వాళ్ళ వెహికల్ని కూడా అబాండన్ చేశారు. A1 బయట ఒకటి దగ్గర జర్కినేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎన్ రూట్లో పడేస్తాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకునేందుకు నిందితులిద్దరూ మెహదీపట్నంలోని రౌడీ షీటర్ రతన్ సింగ్ బహదూర్ను సంప్రదించారు. అతడు వీరికి ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు. బహదూర్ సాయంతో నగలను విక్రయించగా 25,000 వచ్చాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. నజీం అజీజ్ కొటాడియా, విశ్వకర్మ ఎకేందర్ సింగ్, మహమ్మద్ సైఫ్ అలీ, రాజేందర్ సింగ్ వారికి ఆశ్రయం ఇచ్చి నేరం గురించి పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టిన రతన్ సింగ్ బహదూర్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ 5 అఫెండర్లను కూడా రిమాండ్కు పంపిస్తున్నాము. A3, A4, A2 యొక్క ఫ్రెండ్స్ అండి. ఒక A1 మీద పీడీ యాక్ట్ ఉంది. పీడీ యాక్ట్ మీద పనిష్మెంట్ అయిన తర్వాతనే ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు. నవంబర్ 8కు వీళ్ళు బయటికి రావడం, 1 అక్టోబర్లో ఏకేందర్ సింగ్ బయటకు వచ్చిండు. 8 నవంబర్ నాడు మాత్రము A1 నజీం బయటకు వచ్చిండు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే స్పెసిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా వేరే అఫెన్స్ ఇంకేమైనా ఉంటాయని ఇట్లా డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో చాలా చేసుకున్న తర్వాత సుమారు ఈ అఫెన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు గోల్డ్ షాప్ మీద అనేది డిసైడ్ చేసుకున్నారు. గతంలో కూడా శివారు ప్రాంతాల్లోని జ్యువెలరీ షాపుల్లో చోరీలు జరిగాయి. యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత కారణంగా సైబర్ మోసాల సంఖ్య పెరుగుతోంది. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసంతో ప్రజల డబ్బులను లూటీ చేస్తున్నారు. క్రెడిట్ కార్డు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక హైదరాబాద్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో క్రెడిట్ కార్డు ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ప్రజల డబ్బును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. క్రెడిట్ కార్డు మోసాలు వేగంగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అమాయకుల నుంచి డబ్బులు కొట్టేసేలా కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లు, యూపీఐ, క్యూఆర్ స్కామ్లు, రివార్డ్ పాయింట్ మోసాలు, మాల్వేర్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ మోసగాళ్లు ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్ పేజీలు, ఈమెయిల్, SMS లేదా సోషల్ మీడియా ద్వారా నకిలీ పేమెంట్ పేజీల లింకులు పంపి క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలను సేకరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల నుంచి కాల్స్ చేసి సోషల్ మీడియా, గూగుల్ లేదా క్లాసిఫైడ్ వెబ్సైట్లలో ఫేక్ హెల్ప్ లైన్ నెంబర్లు ఉంచి బాధితులను మోసానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సంబంధించిన క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ చేయడంతో పాటు బ్యాంక్ అధికారులమని నటిస్తూ ఫోన్ చేసి లిమిట్ పెంచుతామంటూ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీలు లేదా రిమోట్ యాక్సెస్ యాప్ డౌన్లోడ్ చేయమంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తర్వాత క్రెడిట్ కార్డును ఆన్లైన్ పద్ధతిలో ఉపయోగించి క్రెడిట్ లిమిట్ పెంచుకొని డబ్బులను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్లు మాల్వేర్ యాప్స్, ఏపీకే ఫైల్స్ ఆధారంగా అనధికారిక యాప్స్ ద్వారా మొబైల్లోకి చొరబడి ఓటీపీలు, కార్డు సమాచారాన్ని దొంగలిస్తున్నారు. తరువాత సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగులుగా నటించి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు మీద ఉండే CVV నెంబర్తో పాటు ఓటీపీ వంటి సున్నితమైన వివరాలు అడుగుతున్నారు. తరువాత కార్డు స్కిమ్మింగ్లోని ATMలు లేదా POS మిషన్ల దగ్గర కార్డు డేటాను కాపీ చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రివార్డ్, క్యాష్ బ్యాక్ స్కామ్ల పేరిట క్రెడిట్ కార్డు వివరాలు తీసుకుని సిమ్ స్వాప్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. క్రెడిట్ కార్డు మోసం జరిగితే వెంటనే బ్యాంక్ అధికారిక నెంబర్ కాల్ చేసి కార్డ్ బ్లాక్ చేయడంతో పాటు ఓటీపీ, పిన్, CVV, ఫుల్ కార్డ్ నెంబర్ ఎవరితోనూ పంచుకోవద్దన్నారు పోలీసులు. ట్రాన్సాక్షన్ ఫిక్స్ పేరిట యాప్ డౌన్లోడ్ చేయమంటే వెంటనే అలాంటి కాల్ కట్ చేయడంతో పాటు బ్యాంకింగ్, ఈమెయిల్ పాస్వర్డ్లు తరచూ మార్చినట్లయితే సైబర్ నేరగాళ్ల బారి నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలని చెబుతున్నారు.